అంటే పాకిస్తాన్ మాత్రం చావు తప్పి కన్నులు ఒట్టబోయింది, ఇప్పటికైనా బతుకు జీవుడా అంటూ బతికేద్దామని చెప్పి ఆలోచిస్తున్నారు. ఇక్కడి వరకు బాగానే ఉంది, కానీ ఆ తర్వాత బయటకు వచ్చిన కొన్ని వాస్తవాలు మాత్రం ప్రపంచాన్ని మొత్తాన్ని గడగడ వణికిస్తున్నాయి. ఎందుకంటే విస్ఫోటనం తప్పదా? ఏదైతే మొదటి నుంచి కూడా పాకిస్తాను భారత్ను బెదిరించడానికి వాడిన ఒకటే ఒక మాట, మా దగ్గర అణ్వాయుధాలు ఉన్నాయి, ఆ న్యూక్లియర్ బాంబ్స్ని భారత్ మీద ఎక్కుపెట్టడానికి సిద్ధంగా ఉంచాము, దాని సంఖ్య 130 అని చెబుతూ వచ్చారు. అందుకనే ప్రపంచ దేశాలు కూడా భయపడ్డాయి. రెండు న్యూక్లియర్ వెపన్స్ ఉన్న రెండు కంట్రీస్ ఒకవేళ వారకు దిగితే ఎవరు ఎలాంటి దుందుడుకు చర్య భావించినా సరే, దుందుడుకు చర్య తీసుకున్నా సరే, ఒక్క న్యూక్లియర్ బాంబ్ పేలిందన్న ప్రపంచమంతా ఇబ్బంది పడుతుంది ఆ న్యూక్లియర్ రియాక్షన్ సంబంధించి అని మాట్లాడుతున్న నేపథ్యంలో, ఒక్కసారిగా కొత్త విషయాలు బయటకు వస్తున్న నేపథ్యంలో ప్రతి ఒక్కరూ టెన్షన్ పడుతున్న పరిస్థితే మనకు అర్థమవుతుంది. అందులో ముఖ్యంగా చూస్తే మాత్రం అమెరికా ఇంటర్వ్యూన్ అవ్వడానికి భారత్ పాకిస్తాన్ రెండు కూడా ఈ కాల్పుల విరమణ ఒప్పందానికి అంగీకరించడానికి కారణం ఏంటి అంటే, ఇప్పటికే భారత్ చేసిన ఎయిర్ స్ట్రైకుల్లో ఒక విషయం మాత్రం చాలా క్లియర్గా అర్థమవుతోంది. అవి ఎక్కడైతే అణ్వాయుధాలు దాచిపెట్టిన ప్రాంతం ఉందో ఆ దగ్గరలోనే పేలుళ్లు జరిగాయి, మిసైల్ అటాక్స్ డైరెక్ట్గా అక్కడికే జరిగాయన్న ఒక అనుమానం నేపథ్యంలో ప్రతి ఒక్కరు ఇవాళ టెన్షన్ పడుతున్నారు. ఇప్పటికే ఓ రకంగా చెప్పాలంటే న్యూక్లియర్కి సంబంధించిన రేడియేషన్ లీక్ అన్నది పాకిస్తాన్లో ప్రారంభమైపోయింది అన్నది జరుగుతుంది. ఒకసారి ఆ సైట్ని కూడా మనం చూసే ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే ఏదైతే కిర్నా హిల్స్ ఉందో, కిర్నా హిల్స్లో వాళ్ళు మొదటి నుంచి కూడా అణ్వాయుధాల స్థావరంగా దాన్ని చూస్తున్నారు. మనం ఇప్పుడు ఇక్కడ చూస్తున్నాం చాలా క్లియర్గా. ఏదైతే ఇక్కడ హిట్ 1 హిట్ 2 అని మీకు ఏవైతే కనిపిస్తున్నాయో రెండు, ఇక్కడ చూడండి హిట్ 1 అలాగే హిట్ 2 అని ఇక్కడ ఏవైతే కనిపిస్తున్నాయో రెండు మిసైళ్ళు ఇక్కడ పడ్డాయి అన్నదే ఇప్పుడు ప్రస్తుతమైన అనుమానం. అంతేకాకుండా నిన్న మనం చూసాం, ఏదైతే మాట్లాడుతున్న నేపథ్యంలో కూడా డీజీఎంఓ ప్రెస్ మీట్లో కూడా దీని గురించి డిస్కస్ చేశారు. డిస్కస్ చేసినప్పుడు కూడా డీజీఎంఓ దీన్ని కన్ఫర్మ్ చేయలేదు, అలానే డినై చేయలేదు. చాలా క్లియర్గా చెప్పింది దాని గురించి మాకు సమాచారం లేదు, బట్ అక్కడైతే మేము అణ్వాయుధ స్థావరాల మీద అయితే మేము దాడి చేయలేదు అన్నారు. కానీ అణ్వాయుధాల దాడికి సంబంధించి చూసినప్పుడు ఈ మొత్తం ప్రాంతాన్ని మనం చూస్తున్నాం. రెడ్ ఏదైతే ఉందో ఇదంతా కూడా కిర్నా హిల్స్, ఇక్కడనే అణ్వాయుధాలను దాచిపెట్టారు. ఈ ఎల్లో కలర్ ఏదైతే ఉందో ఇక్కడనే స్పెసిఫిక్గా ఇక్కడనే అణ్వాయుధాలు ఉన్నాయి అన్నది ప్రతి ఒక్కరు అనుమానం. సో ఒకవేళ నిజంగానే ఇక్కడ హిట్ అయ్యి ఈ హిట్ కాస్త మరి కాస్త ఇటువైపు కానీ పడి ఉంటే ఇప్పటికీ ఇబ్బంది అయ్యేది. బట్ ఏదైతే ఈ రెండు హిట్స్ మనం చూస్తాం, హిట్ 1 హిట్ 2 రెండు మిసైల్స్ ఇక్కడ వచ్చి బ్రహ్మోస్ మిసైల్స్ అక్కడ పడ్డాయన్నది ప్రస్తుతము ప్రతి ఒక్కరు భావిస్తున్నారు. దీనికి అనుగుణంగానే అక్కడ జరిగిన ఏదైతే మిసైల్ ప్రయోగం ఉందో దాని ద్వారా ఆ లోపల ఈ కిర్నా హిల్స్ లోపల ఏదైతే దాచిపెట్టిన అణ్వాస్త్రాలు ఉన్నాయో ఈరోజు వాటి దగ్గర నుంచి రేడియేషన్ లీక్ అవుతోందని అనుమానం. అందుకే దానికోసమే బోరాన్ని తెప్పిస్తున్నారు. దాన్ని టర్కీ నుంచి కానివ్వండి, అలాగే వివిధ దేశాల నుంచి బోరాన్ని తీసుకొచ్చి అక్కడ పాకిస్తాన్ నిల్వ చేసే ప్రయత్నం చేస్తున్నారు అన్నది కనిపిస్తుంది. ఇది కేవలం మనం మాట్లాడుతున్న మాట కాదు. దీనికి సంబంధించి మీరు ఇప్పుడు చూస్తున్న విజువల్ కూడా సర్గోవ్ ఎయిర్ బేస్కి సంబంధించి కానివ్వండి, అలాగే నూర్ఖాన్ ఎయిర్ బేస్, ఈ రెండు ఎయిర్ బేస్ల నుంచే వీళ్ళు ఈ న్యూక్లియర్ వెపన్స్ని డ్రైవ్ చేస్తారు అనే అనుమానం ఉంది. దానికి సంబంధించి సర్గోవ్ ఎయిర్ బేస్కి సంబంధించి పేల్చేసిన విజువల్స్ ఇవి. ఇది కూడా ఒక కారణానికి వాడారు. ఎందుకంటే ఏదైతే పాకిస్తాన్ మొదటి నుంచి భారత్కి సంబంధించిన ఎయిర్ బేస్లను మేము టార్గెట్ చేసాం, వాటిని నాశనం చేసాం, కానీ పాకిస్తాన్లో ఎలాంటి ఎయిర్ బేస్ ధ్వంసము జరగలేదని చెప్పారు. దానికి సంబంధించిన ఒక ప్రూఫ్ ఇక్కడ మనం చూస్తున్నాం. అయితే మరికొన్ని ట్వీట్స్, ఎందుకంటే ఇప్పుడు మనం ఈ మాట్లాడుతున్న ఈ విషయాలన్నీ కూడా మనం మాట్లాడుతున్నావు కాదు, ఇవి పాకిస్తాన్లో ఉన్న స్థానికులు అక్కడ ఉన్న సోషల్ మీడియాలో జరుగుతున్న ఒక ప్రచారానికి సంబంధించినవి చూస్తున్నాం. మనం ఇప్పుడు కొన్ని ఏవైతే మనం ఇప్పుడు చూస్తున్నామో సరే వాళ్ళు ఉర్దూలో వాళ్ళు పెట్టారు, దానికి సంబంధించిన ట్రాన్స్లేషన్ మనం గూగుల్లో చూస్తున్నాం. ఇది ఒకసారి ఫ్రీజ్ చేయండి ఇక్కడ. ఇది ఫ్రీజ్ చేయండి ఒకసారి. ఇక్కడ చూస్తున్నాం చాలా క్లియర్గా అక్కడ ఉన్న వ్యక్తి మాట్లాడుతున్నది, దీది we have to evacuate our area for few days. I don't know what happened. They said that some radioactive gas has leaked out. It will take few days to fix it. But how can we leave our houses? We are villagers. We cannot afford to be away from our home for days. I request the government to do it. అని ఒక ఏదైతే ట్వీట్ మనకు కనిపిస్తుందో దీని ప్రకారము స్థానికంగా ఉన్న అధికారులు అక్కడ ఉన్న స్థానికులకు వెంటనే అక్కడ ఏదో రేడియో యాక్టివ్ గ్యాస్ అనేది ఒకటి లీక్ అయింది కాబట్టి ఆ లీక్కు సంబంధించి అది పూర్తి స్థాయిలో ఫిక్స్ చేసేంత వరకు మీరు ఈ ప్రాంతంలో ఉండకూడదు అని చెప్పి ఒక సమాచారం ఇచ్చినట్టుగా మనకు కనిపిస్తుంది. ఇలాంటిది మరొక ట్వీట్ కూడా ఉంది, ఆ ట్వీట్ కూడా ఒకసారి మనం చూద్దాము. ఇలాంటి ట్వీట్స్ చాలా కామన్గా ఇవాళ మనకి పాకిస్తాన్ సోషల్ మీడియాలో పాకిస్తాన్కి సంబంధించిన పాకిస్తాన్లు పెడుతున్న దీనిలో కనిపిస్తున్నాయి. మనకి ఇంకొక ట్వీట్ కూడా ఒకసారి మనం చూద్దాము. ఈ ట్వీట్ మనం చూస్తే ఈ ట్వీట్ కూడా సేమ్ అలానే నేను చెప్పినట్టు ఉర్దూలో వాళ్ళు ట్వీట్ చేశారు. దానికి సంబంధించిన ట్రాన్స్లేషన్ మనకు ఇంగ్లీష్లో కనిపిస్తుంది. ద మిలిటరీ ఈజ్ ఫోర్సింగ్ పీపుల్ టు లీవ్ ఇమీడియట్లీ, సేయింగ్ లీవ్ ఆర్ డై డ్యూ టు రేడియేషన్.
సో ఇది మరొక ట్వీట్. ఈ ట్వీట్ ద్వారా మనం చూసినా సరే ఎంతో కొంత అనుమానము ప్రతి ఒక్కరికి వ్యక్తమవుతుంది. ఎందుకంటే మొదటి నుంచి మాట్లాడుతోంది, మొదటి నుంచి భయపడుతోంది, మొదటి నుంచి కూడా జాగ్రత్తగా ఉండాలని చెప్పిందే మెయిన్ రీజను. ఒకటి, అక్కడ ఏవైతే అణ్వాయుధాలు ఉన్నాయో, న్యూక్లియర్ వెపన్స్ ఏవైతే ఉన్నాయో అవి ఒకవేళ భారతదేశం మీద పాకిస్తాన్ వాడింది అంటే చాలా ఇబ్బంది పడుతుంది అన్నది మనకు అర్థమవుతున్న నేపథ్యంలో ఇప్పుడు ఇదేంటి, ఇలా ఎందుకు జరుగుతుంది అన్నది ఒక ప్రశ్న అయితే మనకు వినిపిస్తోంది. చూస్తే ఈ మొత్తం రేడియో యాక్టివ్ దీనికి సంబంధించిన విషయం పైన, అలాగే అక్కడ నిజంగానే అణ్వాయుధాలు ఉన్న స్థావరం పైన దాడి జరిగిందా లేదా అన్నదైతే ఇప్పటికి ఇంకా పూర్తి స్థాయిలో పాకిస్తాన్ గవర్నమెంట్ కానివ్వండి వేరే ఎవరు కూడా కన్ఫర్మ్ చేయలేదు. కానీ ఒకవేళ అది జరిగి ఉంటే ఎలాంటి నష్టాలు జరిగే అవకాశం ఉందనే విషయాన్ని మనము చర్చించేందుకు మనతో పాటు చందు సాంబశివరావు గారు ఉన్నారు. ఆయన ఎక్స్ సైంటిస్ట్గా ఉన్నారు కాబట్టి ఒకసారి ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాము. సార్, గుడ్ ఈవినింగ్. నమస్కారం అండి, చిదంబరం గారు. సార్, మనం చూస్తున్నాం ఇప్పుడు ఏదైతే అంటే ఇప్పుడు కన్ఫర్మ్డ్ రిపోర్ట్స్ కాదు, ఎందుకు అంటే న్యూక్లియర్ వెపన్స్ ఉన్నాయి, న్యూక్లియర్ వెపన్స్ని మేము ఉపయోగించే అవకాశం ఉంది, ఉపయోగిస్తాము అని కూడా గతంలో చాలా సందర్భాల్లో మనం చూసాం, పాకిస్తాన్ చెప్తూ వచ్చింది. ఇవాళ అందరికీ ఉన్న అనుమానం అక్కడ కిరాణా హిల్స్ ఏవైతే ఉన్నాయో దాని కిందనే ఈ న్యూక్లియర్ వెపన్స్ అన్నింటినీ దాచిపెట్టారు. దాని దగ్గరలో 2 మిసైల్స్ దాడి జరిగింది, దానివల్ల న్యూక్లియర్ అన్నది లీక్ అవుతుంది అన్నది ఒక అనుమానం అయితే ప్రతి ఒక్కరిలో ఉంది. నిజంగానే న్యూక్లియర్ రేడియేషన్ లీక్ అన్నది ఎంత పాసిబుల్ ఉంది? ఒకవేళ నిజంగా అలాంటిది ఏదైనా జరిగితే ఇప్పుడు అక్కడ ఉన్న ప్రజల పరిస్థితి ఏంటి? మీకు వీక్షకులందరూ కూడా నమస్కారం. ఐ థింక్ ఇంతవరకు మీరు చూపించినటువంటి ట్వీట్స్ కానివ్వండి, సోషల్ మీడియాలో జరుగుతున్నటువంటి ప్రచారం కానివ్వండి, దాదాపుగా బేస్లెస్. ఎందుకంటే ఒక 1 or 2 minutes లో నేను అసలు ఈ అణ్వాయుధాలు అంటే ఏంటి, అణ్వాయుధాలను ఎలా నిల్వ చేయాల్సి వస్తుంది అనేది మాట్లాడుకున్నాం. అణ్వాయుధాలు మామూలు కన్వెన్షనల్ బాంబ్స్ లాగా రెడీగా ఎక్స్ప్లోడ్ అవడానికి వీలుగా ఉండగలిగినటువంటి ఇన్స్ట్రుమెంట్స్ కాదు. ఇక్కడ ఒక న్యూక్లియర్ ఒక రియాక్టర్ ని మనం ఊహించుకుంటే దాంట్లో ఈ ఐసోటోప్స్ ఉన్నటువంటి, అంటే ఏదైతే న్యూక్లియర్ మెటీరియల్, ఫిజన్ కి సంబంధించిన మెటీరియల్ ఏదైతే రియాక్షన్ లోకి వచ్చినప్పుడు ఆ విపరీతమైన ఎనర్జీ, థర్మల్ ఎనర్జీ ఉత్పత్తి అవుతుందో దాన్ని మీరు కోరుగా ఊహించుకుంటే దాన్ని చుట్టూ దాన్ని కంట్రోల్ చేసి దాన్ని స్టార్ట్ చేయడానికి, ఆ ఫిజన్ రియాక్షన్ ని స్టార్ట్ చేయడానికి కావాల్సినటువంటి అదర్ ఎక్విప్మెంట్ కూడా ఉంటుందన్నమాట. దీన్ని కనీసం 2 లేదా 3 భాగాలుగా విభజించి 2 లేదా 3 ప్లేసెస్ లో స్టోర్ చేస్తారు. ఒకవేళ కిరాణా హిల్స్ లోనే స్టోర్ చేశారని అనుకున్నా కానీ దీన్ని విడివిడిగా స్టోర్ చేశారన్నట్టుగా మనం చూసుకోవాలి. నంబర్ 1, అదేదో రెడీమేడ్ గా ఉంది, దాన్ని ఎవరో మీట నొక్కితే వెంటనే ఎక్స్ప్లోడ్ అయిపోద్ది అని అనుకోవడానికి అవకాశం లేదు. రెండవది, ఒకవేళ మన వాళ్ళ ఎయిర్ స్ట్రైక్స్ లో మనదేదైనా ఒక మిసైల్ ఆ ప్రాంతానికి దగ్గరగా పడింది అని అనుకున్నాం. ఇవి చాలా సాలిడ్ బంకర్స్ లో, కాంక్రీట్ బంకర్స్ లో రేడియేషన్ బయటికి రావడానికి కూడా వీల్లేనంత సేఫ్ అండ్ సెక్యూర్ ప్లేసెస్ లో వాటిని దాచుకుంటారు, వాటిని స్టోర్ చేసుకుంటారు. అలా చేస్తేనే ఆ చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి ఆ రేడియేషన్ ఎఫెక్ట్ ఉండదు. కాబట్టి ఇప్పుడు ఒకవేళ ఏదన్నా ఫిజికల్ ఆబ్జెక్ట్ ఆ బంకర్ మీదో, లేదు ఆ బంకర్ ను కూడా పగలగొట్టి ఆ బాంబుల పార్టుల మీద పడింది అనుకుందాం, ఆ న్యూక్లియర్ కోర్ మీదో, న్యూక్లియర్ ఆ మిగతా ఏదైతే మనకు సపోర్టింగ్ స్ట్రక్చర్ ఉంటుందో దాని మీద పడింది అనుకుందాం, ఏమీ కాదు, న్యూక్లియర్ రియాక్షన్ స్టార్ట్ కాదు, అది న్యూక్లియర్ బాంబుగా పనిచేయదు. అది మహా అయితే అక్కడ రేడియో యాక్టివ్ మెటీరియల్ ఉంది కాబట్టి అది కొంత డిస్టర్బ్ అయ్యే అవకాశం ఉంటుంది, దాని నుంచి రేడియేషన్ వచ్చే అవకాశం ఉంటుంది. అది లాంగ్ టర్మ్ లో చుట్టూ ఉన్న ప్రజానీకం మీద కొంత ఇబ్బందికర పరిస్థితి ఏర్పడే అవకాశం ఉంటుంది. ఈ కిరాణా హిల్స్ దాని చుట్టూ ఇలా జరిగినటువంటి యాక్సిడెంట్ ఏదన్నా జరిగి ఉంటే ఒక మహా అయితే 1 కిలోమీటర్, 5 కిలోమీటర్లు, 2 కిలోమీటర్ల దూరంలో లాంగ్ టర్మ్ లో ఏదైనా జరగవచ్చు అని అనుకుంటే ఆ ప్రాంతాన్ని క్లీన్ చేస్తారు వాళ్ళు. అంతేగాని ఇమీడియట్ గా మనం అనుకున్న ఒక న్యూక్లియర్ బాంబు ట్రిగర్ అవటం, న్యూక్లియర్ రియాక్షన్ ట్రిగర్ అవటం, తద్వారా ఇన్ని కిలో టన్స్ లేదంటే మెగా టన్స్ ఆఫ్ TNT పేలిన శక్తి రిలీజ్ అవటం అనేది ఈజ్ అవుట్ ఆఫ్ క్వశ్చన్. ఓకే, అలా జరగడానికి అవకాశం లేదు. అక్కడ రేడియో యాక్టివ్ గ్యాసెస్ ఏమీ లేవు, రేడియో యాక్టివ్ లీక్ అవడానికి అక్కడ ఏమీ ఉండదు.
కాబట్టి ఇదంతా కూడా ఏంటంటే కెమిస్ట్రీకి వ్యతిరేకంగా, ఫిజిక్స్ కి వ్యతిరేకంగా, లేదా ఆర్టిలరీకి వ్యతిరేకంగా, న్యూక్లియర్ బాంబ్స్ నాలెడ్జ్కి వ్యతిరేకంగా మాట్లాడుతున్నటువంటి మాటగా చూడాలి. మన వాళ్ళు స్ట్రైక్ వల్ల ఏమన్నా జరిగి ఉంటే అది ఫిజికల్ గా ఉన్న కాంపౌండ్కో, ఫిజికల్ గా ఉన్న స్ట్రక్చర్ కో ఏదన్నా కొద్దిగా డ్యామేజ్ జరిగే అవకాశం ఉంటుందేమో కానీ నాట్ బియాండ్ దట్. ఎస్, మీరు అన్న పాయింట్ వెరీ మచ్ వ్యాలిడ్. చూడాలి చిదంబరం గారు. అవును, వెరీ మచ్ వ్యాలిడ్. అయితే అక్కడ అంటే మొదటి నుంచి మనం చూస్తున్నాము పాకిస్తాన్లో అసత్య ప్రచారాలు లేకపోతే అసంబద్ధ వార్తల్ని ప్రసారం చేసేందుకు ప్రయత్నాలు బాగా జరుగుతున్నాయి. అందులో ముఖ్యంగా సోషల్ మీడియాకి సంబంధించిన ఇన్ఫ్లుయెన్సర్స్, అంటే అది ఇండియాకి దాంట్లో ఏమి మినహాయింపు ఏం లేదు, ఇక్కడ కూడా అంతే. అదిగో పులి అంటే ఇదిగో తోక అని చెప్పేవాళ్ళు చాలా మంది ఉంటున్నారు. సో ఇలాంటి వాటి వల్ల ప్రజలు భయపడే పరిస్థితి ఉంది. ఇప్పుడు మీరు చెప్పినంత క్లియర్ ఎక్స్ప్లెనేషన్ కానివ్వండి, ఇంత నీట్గా ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం ఎక్కువ మంది చేయకపోవడం వల్ల ఈ రోజు కూడా అక్కడ ఏదో జరిగిపోయింది, మొత్తం రేడియేషన్ సంబంధించిన లీకేజ్ జరిగిపోతుంది, బోరాన్ ఆల్రెడీ వేరే దేశాల నుంచి తెప్పించేస్తున్నారు అన్నట్లాంటి రిపోర్ట్స్ అయితే రెగ్యులర్ గా వినిపిస్తున్నాయి. సో ఈ బోరాన్ అన్నది కూడా ఇక్కడ చాలా కీలకంగా వ్యవహరించబోతోంది అన్న ఒక పాయింట్ వస్తుంది నేపథ్యంలో. సో దాని గురించి ఒకసారి మీరు విశ్లేషించండి సార్. బోరాన్ అనేది ఎందుకు వాడతామంటే, మన ఇళ్లలో కార్పెట్స్ ఉంటే చూసారండి, ఏదన్నా ఫైర్ యాక్సిడెంట్ జరిగితే, ఏదన్నా వస్తువు కాలి బాగా అగ్ని ప్రమాదానికి గురైనప్పుడు త్వరగా కాలిపోకుండా రెసిస్టెంట్ గా ఉపయోగపడే ఒక కెమికల్ ఎలిమెంట్ బోరాన్. ఓకే, అంటే ఏంటి, మీరు ఏదైనా అగ్ని ప్రమాదానికి గురవుతుంది అనుకున్నప్పుడు ఆ బోరాన్ ఉపయోగపడుతుంది. లేదు, మనం చేసే ఫైర్ రెసిస్టెంట్ మెటీరియల్స్ అంటాం మనం. అంటే ఏంటంటే మన ఇళ్లలో వాడుకునే వస్తువులు ఏదైనా చిన్న అగ్ని ప్రమాదం జరగగానే ఊరినే కాలిపోకుండా, ఎస్పెషలీ కార్పెట్స్ లాంటివి నిప్పు అంటుకోకుండా పెద్ద పెద్ద హోటల్స్ లోనూ అది ఇది చేసినప్పుడు ఆ కర్టెన్స్, ఏదైతే అప్హోల్స్ట్రీ ఉందో, ఏదైతే సోఫా మెటీరియల్ ఉందో, ఏదైతే కార్పెట్ మెటీరియల్ ఉందో దాంట్లో కొద్దిగా బోరాన్ యాడ్ చేయడం వల్ల ఆ బోరాన్ ఫైర్ రెసిస్టెంట్ గా పనిచేస్తుంది అనమాట. అది త్వరగా కాలిపోదు అనమాట. ఓకే, అలా కాకుండా మనం ఒట్టి క్లాత్, మనం కాటన్ క్లాత్ అన్నాం అనుకోండి, ఒక చోట నిప్పు అంటుకుంటే దానిమంతా చివరిదాకా కాలిపోద్ది. అలాగే నైలాన్, పాలియస్టర్ ఇలాంటి మెటీరియల్స్ త్వరగా నిప్పు అంటుకుంటే త్వరగా కాలిపోతుంది. అలాంటివి పెద్ద బిల్డింగ్స్ లో వాడకుండా, ఏదన్నా యాక్సిడెంట్ జరిగితే పొరపాటున అది ఆ రూమ్ వరకే, ఆ ప్రాంతం వరకే అరికట్టే విధంగా, లోకలైజ్ చేసే విధంగా బోరాన్ అనే ఎలిమెంట్ వాడతారు. అది ఫైర్ కి సంబంధించినటువంటి అంశం. ఇక్కడ ఫైర్ ఏమీ లేదు, ఇక్కడ బాంబు ఏమీ ఎక్స్ప్లోడ్ కాలేదు, ఇక్కడ మన మిసైల్ స్ట్రైక్స్ వల్ల, మనం వాడిన బాంబుల వల్ల ఏమన్నా జరుగుంటే ఫిజికల్ గా ఆ చుట్టుపక్కల ప్రాంతంలో ఫిజికల్ డ్యామేజ్ జరగడానికి అవకాశం ఉంది. ఫిజికల్ డ్యామేజ్ ఒక న్యూక్లియర్ ఫిజన్ రియాక్షన్ ని ట్రిగర్ చేయలేదు. దాని మెకానిజం వేరు, అది జరగాల్సిన విధానం వేరు. సో అది జరిగితే మనకు తెలుసు వేలాది సెల్సియస్ల ఉష్ణోగ్రత అక్కడ నమోదవుతుంది, చుట్టుపక్కల మొత్తం కాలిపోతుంది, తద్వారా ఆ రేడియేషన్ అదంతా మొత్తం అదే కొన్ని కిలోమీటర్ల వరకు దాని వ్యాప్తి ఉంటుందన్నది తెలుసు. కానీ ఈ ఏదైతే మొదటి నుంచి ఈ అణు యుద్ధము లేకపోతే అణ్వాయుధాలను మేము ఉపయోగిస్తాము అని ఏదైతే పాకిస్తాన్ మాట్లాడుతూ వచ్చిందో, ఆ తర్వాత మరొక విశ్లేషణ వినిపించింది. మేబీ మీరు దీన్ని క్లారిఫై చేయగలుగుతారు అనుకుంటే. ఎందుకంటే ఒక్కసారిగా పాకిస్తాను అణ్వాయుధాలను యూజ్ చేయలేని స్థితికి భారత్ నుంచి వెళ్ళిన ఈ స్ట్రైక్ ఏదైతే ఉందో ఆ స్ట్రైక్ అలా మార్చేసింది. మీరు అన్నట్టుగా మేబీ దానికి సంబంధించిన కొన్ని కాంపోనెంట్స్ ధ్వంసం అవ్వడం కానివ్వండి, ముఖ్యంగా వీటిని లాంచ్ చేయడానికి యూజ్ చేసే లాంచ్ ప్యాడ్స్గా భావిస్తున్న సర్గోదా ఎయిర్ బేస్ కానివ్వండి, అలాగే నూర్ఖాన్ ఎయిర్ బేస్ కానివ్వండి, ఆ రెండింటిని నాశనం చేయడానికి మెయిన్ రీజను వీటిని అక్కడి నుంచి తరలించకుండా ఉండేందుకు లేదా అక్కడి నుంచి లాంచ్ చేయకుండా ఆపేందుకు అన్నది కూడా ఒక వర్షన్ వినిపిస్తుంది. సో దీనివల్ల అణ్వాయుధ కంట్రీగా ఇప్పుడు మనము పాకిస్తాన్ చూడలేము అని కొంతమంది విశ్లేషిస్తున్నారు. దాన్ని ఎలా చూడాలంటారు? ఇది మంచి పాయింట్ చిదంబరం గారు. దీంట్లో కొంత నిజం ఉండే అవకాశం ఉంది. ఎలాగంటే, మనం సపోజ్ ఈ న్యూక్లియర్ బాంబు అంటే న్యూక్లియర్ స్మాల్ రియాక్టర్ లాగా ఊహించుకుంటే, దానికి 2-3 మేజర్ కాంపోనెంట్స్ ఉంటాయి అనుకుంటే, వాటిని విడివిడిగానే స్టోర్ చేస్తారని అనుకుంటే, ఇది ఒక చోట ఉంది అని అనుకున్నాం. ఒక బంకర్ లో, ఒక సేఫ్ ప్లేస్ లో, ప్రజలకు అందుబాటులో లేకుండా సేఫ్ అండ్ సెక్యూర్ ప్లేస్ లో ఉన్నాయి అని అనుకున్నాం. ఫస్ట్ మీరు ఏం చేయాలి, వాటిని ఒక చోట తీసుకొచ్చి అసెంబుల్ చేయాలి. అంటే మొత్తం బాంబుని మీరు అసెంబుల్ చేయాలి. ఈ అసెంబుల్ చేసిన బాంబు అక్కడే కూర్చుంటది. దాన్ని మీరు ఒక మిసైల్ కో, ఒక ఎయిర్ క్రాఫ్ట్ కో, ఒక జెట్ ఫైటర్ కో, ఇంకో దానికో మీరు అటాచ్ చేసి ఆ ప్లేస్ లో నుంచి మీరు ఏదైతే టార్గెట్ అనుకుంటున్నారో అక్కడ దాకా తీసుకెళ్ళాలి కదా. అవును, అప్పుడే దాన్ని అక్కడ డ్రాప్ చేస్తారు. ఈ ప్రాసెస్ లో
మీరు ఆ బంకర్ లో ఉన్నటువంటి ఆ స్టోరేజ్ లో ఉన్నటువంటి పార్ట్స్ అవి ఆ పార్ట్స్ అన్ని కూడా అదే బంకర్ లో ఉన్నాయని అనుకున్నాం. ఆ, సేఫ్టీ రీజన్స్ కోసం, సేఫ్టీ ప్రోటోకాల్స్ కోసం విడివిడి ప్లేస్ లో పెడతారు జనరల్ గా. ఒకవేళ పాకిస్తాన్ లో ఆ కిరణాలు ఒకే చోట ఉన్నాయని అనుకున్నాం. ఉమ్, వాటిని తీసుకొచ్చి అసెంబుల్ చేసిన తర్వాత అక్కడి నుంచి మీరు ఒక మిసైల్ లాంచింగ్ స్టేషన్ కానీ, ఒక ఎయిర్ క్రాఫ్ట్ టేక్ ఆఫ్ చేసుకోగలిగిన ప్లేస్ కానీ, ఒక ఎయిర్ క్యారియర్ అంటే విమానాలని క్యారీ చేయగలిగిన ఓడ దగ్గరకు కానీ, ఒక సబ్మెరీన్ లో కానీ ఎక్కడికో మీరు తీసుకెళ్ళాలి కదా. అవును. ఈ తీసుకెళ్లే ప్రాసెస్ లో ఆ కనెక్షన్స్ డ్యామేజ్ అయినాయి అనుకోండి, ఆ రన్వేలు డ్యామేజ్ అయినాయి అనుకోండి, ఆ హైవేలు డ్యామేజ్ అయినాయి అనుకోండి, అంటే బేసికల్ గా మీరు ఫిజికల్ మూవ్మెంట్ లో మీకు ఇబ్బంది ఉంది ఇవాళ. అవును. మీరు పాయింట్ ఏ నుంచి పాయింట్ బికి ఈ బాంబుని అసలు తీసుకెళ్లలేని పరిస్థితుల్లో ఇరుక్కున్నారనుకోండి, మరి ఇట్ ఈస్ యాజ్ గుడ్ యాజ్ నాట్ హ్యావింగ్ అనే కదా, అవును. అది లేనట్టే కదా. ఎస్. సో అది ఉండటం, విడివిడి పార్ట్లుగా ఉండటం అనేది జనరల్ గా జరిగేది. దాన్ని అసెంబుల్ చేయటం అనేది ఫస్ట్. దానికి మళ్ళీ రకరకాల ప్రోటోకాల్స్, సేఫ్టీ ప్రోటోకాల్స్, సెక్యూరిటీ ప్రోటోకాల్స్, పర్మిషన్స్, వ్యవహారాలన్నీ ఉంటాయి. ఇవన్నీ జరిగిన తర్వాత దాన్ని మీరు లాంచ్ చేయాలి అంటే మీకు ఒక మిసైల్ కావాలి, లేదా ఒక ఫైటర్ జెట్ కావాలి. అవి జరగడానికి, అవి టేక్ ఆఫ్ చేయడానికి కావాల్సినటువంటి మిగతా పారాఫెర్నాలియా కావాలి. ఎస్. సపోజ్ మిసైల్ లాంచింగ్ స్టేషన్స్ ధ్వంసమైనవి అనుకోండి, మీరు ఆ రూట్ లో దాన్ని లాంచ్ చేయలేరు, దాన్ని పేలోడ్ గా వాడలేరు. అలాగే మీరు జెట్ ఫైటర్స్ దగ్గర చేర్చాలి, జెట్ ఫైటర్స్ టేక్ ఆఫ్ చేయడానికి మీకు రన్వే ఇవ్వనుకోండి, ఆ ఆప్షన్ కట్ అయిపోయింది. మీరు దీన్ని మేము సబ్మెరీన్స్ లో నుంచో లేదంటే ఇంకో చోట నుంచో మేము ఆల్రెడీ పొజిషన్ చేసుకున్నాము, అసెంబుల్ చేసుకున్నాము, అక్కడి నుంచి ప్రయోగం చేద్దాం అని అనుకోవడానికి అది వేరే స్టోరీ. అది మన కిరణా స్టోరీ కాదు, ఈ హిల్స్ లో మనం మాట్లాడుతున్నటువంటి స్పాట్ కాదు. అవును. కాబట్టి ఎటు చూసినా వాళ్ళని డిజేబుల్ చేస్తాం, డిస్ఫంక్షనల్ చేస్తాం. ఎస్. వాళ్ళు పని చేయడానికి అవకాశం లేని సిచ్యువేషన్ లో వాళ్ళని ప్రస్తుతానికి డిజేబుల్ చేస్తాం ఎస్ అన్నది మన మన విజయంగా చూడాలి. వాళ్ళ దగ్గర ఇప్పుడు ఉన్నా లేనట్టే లెక్క కదా అనే ప్రచారంలో కొంత నిజం ఉండటానికి అవకాశం ఉంది. ఎస్. సార్ ఒక నిమిషం, ఒక షార్ట్ బ్రేక్ తీసుకుంటాను. బ్రేక్ తర్వాత మనము ఆయుధ సంపత్తి కానివ్వండి, మొత్తం టెక్నాలజీని డెవలప్ చేసుకునే క్రమంలో ఇవాళ ఉన్న పొజిషన్ని ఒకసారి